మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నాపూర్, చిన్నగొట్టిముక్కల, పెద్దగొట్టిముక్కల గ్రామాల్లో అకాల వర్షాల కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ఆ గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వం వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో వారి వెంట బూత్ అధ్యక్షులు మహేష్, బీజేపీ నాయకులు హనుమంతు, రైతులు వెంకటయ్య, గణేష్ గౌడ్, మల్లేష్, గొల్లమల్లయ్య, ఆంజనేయులు గౌడ్ తదితరులు ఉన్నారు. రోడ్డు వెంబడి ఎక్కడ చూసినా కానీ వడ్లే కనిపిస్తున్నాయి. తడిసిన వడ్లు మళ్ళీ మొలకలు వచ్చినాయి. మొత్తం ఈ మొలకలు రావడం వల్ల రైతులు చాలా కూడా నష్టపోతున్నారు. మరి లారీలు లేక ఇబ్బంది పడి ఎండినొడ్లు కూడా మళ్ళీ తడిసి మొలకలు రావడం జరిగింది. మరి నేను ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాము. ఇక్కడ రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు. ఎంబడే లారీలను పంపించి ఈ యొక్క వడ్లనన్నిటిని కూడా కాంటా చేసి ఇక్కడ నుంచి వడ్లను రోడ్డుపై నుంచి తరలించాలి. మరి శివంపేట మండలు ఎంఆర్ఓ గారికి కూడా మేము చెప్పడం ఏంటిదంటే లారీలు లేక ఇబ్బంది అయిపోయింది. మరి రైతులు మొత్తం తడుస్తున్నాయి, మళ్ళీ సాయంత్రం తడుస్తున్నాయి, అన్ని మొలకలు వచ్చేసినాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. మరి ఈ యొక్క నష్టపరిహారము రైతులకు కలిగించి ఈ వడ్లను తొందరగా లారీలు పెట్టి తీసుకెళ్లాలని మరి బీజేపీ పార్టీ తరఫున మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.